టెట్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా స్వాగతం. టెట్ ప్రిపరేషన్లో భాగంగా గత ప్రశ్నాపత్రాలను వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఈ వీడియోలో పేపర్ 1, పేపర్ 2 రాసేటువంటి అభ్యర్థుల కోసం క్రితం అడిగినటువంటి ప్రశ్నాపత్రం నుంచి పార్ట్ 1 చైల్డ్ డెవలప్మెంట్ పెడగజీ 30 ప్రశ్నలు జవాబులను చూద్దాం. Question number 1. A child who uses both its hands to hold a toy gradually holds the toy with its fingers. This can be best explained by this developmental principle. రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేలతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా సరిగ్గా వివరించవచ్చు. ఆప్షన్స్ 1. ఇంటరాక్షన్ పరస్పర చర్య. 2. డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్ వికాసంను ప్రాగుక్తీకరించవచ్చు. 3. ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు. 4. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు కొనసాగుతుంది. ఆన్సర్ 4. డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు కొనసాగుతూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 2. కంపారేటివ్లీ ఎమోషన్ షిఫ్ట్ ఈజీలీ ఇన్ డాష్. తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. ఆప్షన్స్ 1. చైల్డ్హుడ్ బాల్య దశ. 2. ఇన్ఫాన్సీ శైశవ దశ. 3. అడాలసెన్స్ కౌమార దశ. 4. ప్యూబర్టీ యవ్వనారంభ దశ. ఆన్సర్ 3. అడాలసెన్స్ కౌమార దశ. క్వశ్చన్ నెంబర్ 3. ద మోడిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ స్ట్రక్చర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఈస్ డాష్. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన డాష్. ఆప్షన్స్ 1. అకామిడేషన్ అనుగుణ్యం. 2. అసిమిలేషన్ సాంశీకరణ. 3. స్కీమా. 4. ఈక్వలైబ్రేషన్ సమతుల్యత. ఆన్సర్ 3. schema. Question number 4. A child of class 1 obeys the orders of the elders to avoid punishment. The child is in this stage of the Kohlberg's moral development. 1వ తరగతిలోని శిశువు శిక్షను తప్పించుకునుటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు. ఈ శిశువు కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ దశలో ఉన్నాడు. ఆప్షన్స్ 1. స్టేజ్ 1 ఆఫ్ ప్రీ మోరల్ లెవెల్ పూర్వ నైతిక స్థాయిలో 1వ దశ. 2. స్టేజ్ 2 ఆఫ్ ప్రీ మోరల్ లెవెల్ పూర్వ నైతిక స్థాయిలోని 2వ దశ. 3. స్టేజ్ 3 ఆఫ్ కన్వెన్షనల్ మొరాలిటీ సాంప్రదాయక నైతికత స్థాయిలోని 3వ దశ. 4. స్టేజ్ 4 ఆఫ్ కన్వెన్షనల్ మొరాలిటీ సాంప్రదాయ నైతికత స్థాయిలోని 4వ దశ. ఆన్సర్ 1. స్టేజ్ 1 ఆఫ్ ప్రీ మోరల్ లెవెల్ పూర్వ నైతిక స్థాయిలోని 1వ దశ. క్వశ్చన్ నెంబర్ 5. One of the following perspectives process that all children have an innate language acquisition device which is responsible for language acquisition called the dash. క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సముపార్జనకు కారణమైన సహజ భాషా సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది. ఆప్షన్స్ 1. నేటివిస్ట్ పర్స్పెక్టివ్ నేటివిస్ట్ దృక్పథం. 2. హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్ మానవతా దృక్పథం. 3. బిహేవియరిస్టిక్ పర్స్పెక్టివ్ ప్రవర్తనవాదం. 4. సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ సామాజిక సాంస్కృతిక దృక్పథం. ఆన్సర్ 4. సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్ సామాజిక సాంస్కృతిక దృక్పథం. Question number 6. One of the following speaks about the social expectations for every stage of development. ప్రతి వికాస దశలో సమాజం ఆశించే ప్రవర్తనల గురించి క్రింది వానిలో ఒకటి ప్రస్తావిస్తుంది. ఆప్షన్స్ 1. డెవలప్మెంటల్ టాస్క్స్ వికాస కృత్యాలు. 2. డెవలప్మెంటల్ హజార్డ్స్ వికాస ఆపదలు. 3. కాన్ఫ్లిక్ట్స్ సంఘర్షణలు. 4. కాగ్నిటివ్ ఎబిలిటీస్ జ్ఞానాత్మక సామర్థ్యాలు. ఆన్సర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ జ్ఞానాత్మక సామర్థ్యాలు. క్వశ్చన్ నెంబర్ 7. పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్స్ 1. ఫిజికల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ మెంటల్ హెల్త్. మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ముఖ్యమైనది. 2. మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ హెల్త్. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది. 3. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. శారీరక మానసిక ఆరోగ్యం పరస్పర సంబంధమైనవి మరియు రెండూ కూడా ముఖ్యమైనవి. 4. మెంటల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటెలెక్చువల్స్ అండ్ ఫిజికల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ లేబరర్స్. మేధావులకు మానసిక ఆరోగ్యం ముఖ్యం, శ్రామికులకు శారీరక ఆరోగ్యం ముఖ్యం. ఆన్సర్ 3. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అండ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. శారీరక మానసిక ఆరోగ్యం పరస్పర సంబంధమైనవి మరియు రెండు కూడా ముఖ్యమైనవి. క్వశ్చన్ నెంబర్ 8. The performance of a student is less than his aptitude in mathematics. He requires dash. ఒక విద్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు. అతనికి కావలసినది. ఆప్షన్స్
1 ఎక్స్ట్రా కోచింగ్ అదనపు కోచింగ్, 2 ట్రైనింగ్ ఇన్ మెమొరీ టెక్నిక్స్ స్మృతి టెక్నిక్లలో శిక్షణ, 3 బెస్ట్ టీచింగ్ ఉత్తమ బోధన, 4 గైడెన్స్ మార్గదర్శకత్వం. ఆన్సర్ 4 గైడెన్స్ మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 9 ప్రిడిక్షన్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైకలాజికల్ కాన్సెప్ట్. ప్రాగుక్తీకరణ ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం. ఆప్షన్స్ 1 ఇంట్రెస్ట్ అభిరుచి, 2 యాటిట్యూడ్ వైఖరి, 3 క్రియేటివిటీ సృజనాత్మకత, 4 యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యం. ఆన్సర్ 4 యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 10 ఏ క్లాస్ రూమ్ టీచర్ వుడ్ లైక్ టు నో ద ఒపీనియన్ ఆఫ్ క్లాస్ 10 స్టూడెంట్స్ ఆన్ సర్టెన్ ఇష్యూస్. ద అప్రోప్రియేట్ మెథడ్ టు నో ద ఒపీనియన్ ఈజ్. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై 10వ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇందుకోసం ఉపయోగించవలసినటువంటి సరైన పద్ధతి ఏది? ఆప్షన్స్ 1 కేస్ స్టడీ వ్యక్తి అధ్యయన పద్ధతి, 2 అబ్జర్వేషన్ పరిశీలన, 3 ఇంటర్వ్యూ పరిపృచ్ఛ, 4 యాటిట్యూడ్ వైఖరి. ఆన్సర్ 4 యాటిట్యూడ్ వైఖరి. క్వశ్చన్ నెంబర్ 11 రిలేషన్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ ఈజ్ డాష్. సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధం. ఆప్షన్స్ 1 పాజిటివ్ ధనాత్మక, 2 నెగటివ్ రుణాత్మక, 3 నో స్పెసిఫిక్ రిలేషన్ నిర్దిష్ట సంబంధం లేదు, 4 పాజిటివ్ ఇన్ స్టూడెంట్స్ హ్యావింగ్ యాన్ అబోవ్ యావరేజ్ ఐక్యూ సగటు ప్రజ్ఞాలబ్ధి కన్నా ఎక్కువ కలిగిన విద్యార్థులలో ధనాత్మకత. ఆన్సర్ 3 నో స్పెసిఫిక్ రిలేషన్ నిర్దిష్ట సంబంధం లేదు. క్వశ్చన్ నెంబర్ 12 లెర్నింగ్ అవుట్కమ్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్. అభ్యసన ఫలితం క్రింది వాటిపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్స్ 1 లెర్నర్ లెర్నింగ్ మెటీరియల్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ టీచర్. అభ్యాసకుడు అభ్యసన సామాగ్రి అభ్యసన ప్రక్రియ మరియు ఉపాధ్యాయుడు. 2 లెర్నింగ్ మెటీరియల్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ టీచర్. అభ్యసన సామాగ్రి అభ్యసన ప్రక్రియ ఉపాధ్యాయుడు. 3 లెర్నర్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ టీచర్. అభ్యాసకుడు అభ్యసన సామాగ్రి ఉపాధ్యాయుడు. 4 లెర్నింగ్ ప్రాసెస్ అండ్ టీచర్. అభ్యసన ప్రక్రియ మరియు ఉపాధ్యాయుడు. ఆన్సర్ 1 లెర్నర్ లెర్నింగ్ మెటీరియల్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ టీచర్. అభ్యాసకుడు అభ్యసన సామాగ్రి అభ్యసన ప్రక్రియ మరియు ఉపాధ్యాయుడు. క్వశ్చన్ నెంబర్ 13 వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈస్ మోర్ సూటబుల్ టు టీచ్ ద heterogeneous group of students for self-paced learning. కింది వాటిలో స్వయం అభ్యసన గమనం కోసం విషమ జాతి సమూహ విద్యార్థులకు బోధించుటకు తగిన పద్ధతి. 1 లెక్చర్ మెథడ్ ఉపన్యాస పద్ధతి, 2 హిస్టారికల్ మెథడ్ చారిత్రాత్మక పద్ధతి, 3 ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ మెథడ్ కార్యక్రమయుత బోధన, 4 లౌడ్ రీడింగ్ మెథడ్ ప్రకాశ పఠనం. ఆన్సర్ 3 ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ మెథడ్ కార్యక్రమయుత బోధన. Question number 14 a child is not able to learn a task properly because of non-attainment of age. The learning factor involved is dash. సరైన వయసు రానందువలన ఒక శిశువు కృత్యాన్ని సరిగ్గా చేయలేకపోతుంది. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన కారకం 1 కాగ్నిటివ్ జ్ఞానాత్మక, 2 పర్సనల్ వ్యక్తిగత, 3 ఎన్విరాన్మెంటల్ పరిసర, 4 సోషల్ సామాజిక. ఆన్సర్ 2 పర్సనల్ వ్యక్తిగత. క్వశ్చన్ నెంబర్ 15 లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్కూల్. అభ్యసన నియమంను ఈ సాంప్రదాయం ఏర్పరిచింది. ఆప్షన్స్ 1 బిహేవియరిజం ప్రవర్తనావాదం, 2 కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మకవాదం, 3 గెస్టాల్ట్ స్కూల్, 4 సైకో అనలిటిక్స్ మనోవిశ్లేషకులు. ఆన్సర్ 1 బిహేవియరిజం ప్రవర్తనావాదం. Question number 16 3 students of class 9 stand in first, second and third positions interchangeably in all their achievement tests. All the time they feel jealous of one another. In this case, the teacher needs to concentrate on this domain for their healthy development. 9వ తరగతిలోని ముగ్గురు విద్యార్థులు అన్ని సాధనా పరీక్షలలో 1, 2, 3 స్థానాల్లోకి మారుతూ ఉంటారు. ఎల్లప్పుడూ వారు ఒకరిపై ఒకరు ఈర్ష్యపడుతుంటారు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ఆరోగ్యకరమైన వికాసానికి ఈ రంగంపై దృష్టి సాధించాల్సి ఉంటుంది. ఆప్షన్స్ 1 కోనెటివ్ క్రియాత్మక, 2 ఎఫెక్టివ్ భావాత్మక, 3 సైకోమోటార్ మానసిక చలనాత్మక, 4 కాగ్నిటివ్ జ్ఞానాత్మక. ఆన్సర్ 2 ఎఫెక్టివ్ భావాత్మక. క్వశ్చన్ నెంబర్ 17 ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద లెర్నర్ డాష్. అభ్యాసకుడు పాల్గొనేది. ఆప్షన్స్ 1 ఈజ్ యాక్టివ్ ఇన్ ఆర్ఎస్ కండిషనింగ్ దెన్ ఇన్ ఎస్ఆర్ కండిషనింగ్. ఎస్ఆర్ నిబంధనలో కంటే ఆర్ఎస్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది. 2 ఈజ్ యాక్టివ్ ఇన్ ఎస్ఆర్ కండిషనింగ్ దెన్ ఇన్ ఆర్ఎస్ కండిషనింగ్.
ఆర్ఎస్ నిబంధనలో కంటే ఎస్ఆర్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది. 3 ఈజ్ యాక్టివ్ ఇన్ బోత్ ఎస్ఆర్ అండ్ ఆర్ఎస్ కండిషనింగ్స్. ఎస్ఆర్ ఆర్ఎస్ నిబంధనలు రెండిటిలోనూ క్రియాత్మకంగా ఉంటుంది. 4 ఈజ్ ప్యాసివ్ ఇన్ బోత్ ఎస్ఆర్ అండ్ ఆర్ఎస్ కండిషనింగ్స్. ఎస్ఆర్ ఆర్ఎస్ నిబంధనలు రెండిటిలోనూ నిష్క్రియాత్మకంగా ఉంటుంది. ఆన్సర్ 1 ఈజ్ యాక్టివ్ ఇన్ ఆర్ఎస్ కండిషనింగ్ దెన్ ఇన్ ఎస్ఆర్ కండిషనింగ్. ఎస్ఆర్ నిబంధనలో కంటే ఆర్ఎస్ నిబంధనలో క్రియాత్మకంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 18. ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్. అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి అంశం. 1 ఎక్స్పీరియన్స్ అనుభవం, 2 టీచింగ్ బోధన, 3 ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు, 4 గైడెన్స్ మార్గదర్శకత్వం. ఆన్సర్ 1 ఎక్స్పీరియన్స్ అనుభవం. క్వశ్చన్ నెంబర్ 19. అకార్డింగ్ టు వైగోట్స్కీ చిల్డ్రన్స్ సెల్ఫ్ డైరెక్టెడ్ స్పీచ్ ఈజ్ కాల్డ్ డాష్. వైగోట్స్కీ ప్రకారం పిల్లల స్వయం నిర్దేశిత భాష. ఆప్షన్స్ 1 ప్రైవేట్ స్పీచ్ వ్యక్తిగత భాష, 2 ఈగోసెంట్రిక్ స్పీచ్ అహం కేంద్రీకృత భాష, 3 కల్చర్ ఓరియంటెడ్ స్పీచ్ సాంస్కృతికపరమైన భాష, 4 సోషల్ స్పీచ్ సాంఘిక భాష. ఆన్సర్ 4 సోషల్ స్పీచ్ సాంఘిక భాష. క్వశ్చన్ నెంబర్ 20. ఏ టీచర్ అండ్ 2 to 4 students from a collaborative group and take turns in leading dialogues on the content of a text. It is called dash. ఒక ఉపాధ్యాయుడు 2 నుండి 4 విద్యార్థులు ఒక సహకార సమూహంగా ఏర్పడి పాఠ్యగ్రంథ విషయంపై జవాబు సూచక డైలాగులను వంతుల వారీగా చెప్పడం. ఆప్షన్స్ 1 రెసిప్రోకల్ టీచింగ్ పరస్పర బోధన, 2 రెమిడియల్ టీచింగ్ ప్రత్యుపాయ బోధన, 3 ఎక్స్టెండెడ్ టీచింగ్ విస్తార బోధన, 4 కోఆపరేటివ్ లెర్నింగ్ సహకార అభ్యసనం. ఆన్సర్ 4 కోఆపరేటివ్ లెర్నింగ్ సహకార అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 21. ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 5 హ్యాస్ లెర్న్డ్ మెనీ థింగ్స్ వెన్ ద క్లాస్ టీచర్ అప్రిషియేటెడ్ ద బిహేవియర్ ఆఫ్ హిస్ క్లాస్మేట్స్. ద లెర్నింగ్ థియరీ ఇన్వాల్వ్స్ ఈజ్ డాష్. ఒక 5వ తరగతి విద్యార్థి తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆప్షన్స్ 1 ఇన్సైట్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యసనం, 2 సోషల్ లెర్నింగ్ సాంఘిక అభ్యసనం, 3 ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ కార్యసాధక నిబంధనం, 4 క్లాసికల్ కండిషనింగ్ సాంప్రదాయక నిబంధనం. ఆన్సర్ 2 సోషల్ లెర్నింగ్ సాంఘిక అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 22. చేంజ్ ఇన్ ద న్యూరాలజికల్ సిస్టమ్ ఆఫ్ ఎ పర్సన్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ మెమొరీ ఈజ్ నోన్ యాజ్ డాష్. స్మృతి ప్రక్రియ వలన వ్యక్తి నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పును ఇలా అంటారు. ఆప్షన్స్ 1 ఎన్గ్రామ్, 2 జెనెటికల్ మెమొరీ జన్యుస్మృతి, 3 బయోజెనెటికల్ మెమొరీ జీవ జన్యుస్మృతి, 4 లింగ్విస్టిక్ మెమొరీ భాషాశాస్త్ర స్మృతి. ఆన్సర్ 1 ఎన్గ్రామ్. క్వశ్చన్ నెంబర్ 23. ఏ క్లాస్ 8 రూరల్ స్టూడెంట్ లెర్న్స్ ద పీరియాడిక్ టేబుల్ ఇన్ ఏ సిమిలర్ ఫ్యాషన్ టు లెర్నింగ్ విబ్జియోర్ ద కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. ద టెక్నిక్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లెర్నింగ్ ఇస్ డాష్. 8వ తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విద్యార్థి ఇంద్రధనుస్సులోని రంగులను విబ్జియోర్ అని ఎలాగైతే నేర్చుకుంటాడో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ను నేర్చుకుంటాడు. ఈ అభ్యసనంలో ఇమిడి ఉన్న టెక్నిక్. ఆప్షన్స్ 1 నిమోనిక్స్, 2 పీరియాడిక్ అసోసియేషన్ ద్వంద్వ సంసర్గం, 3 ఐడియాస్ అసోసియేషన్ భావాల సంసర్గం, 4 వర్డ్ అసోసియేషన్ పద సంసర్గం. ఆన్సర్ 1 నిమోనిక్స్. క్వశ్చన్ నెంబర్ 24. టు క్యారీ అవుట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఫండింగ్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డాష్. బాలల విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయుటకు కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది. ఆప్షన్స్ 1 ద సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం, 2 ద స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం, 3 SSA అండ్ RMSA, 4 బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆన్సర్ 4 బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. క్వశ్చన్ నెంబర్ 25. యాజ్ పర్ ద
NCF 2005 అసెస్మెంట్ ఎట్ క్లాస్ 1 and 2 ఈజ్ డాష్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారం 1-2 తరగతులలో ఉండవలసిన మదింపు 1. నో టెస్ట్ ఇన్ ఎనీ ఫామ్, ఎలాంటి పరీక్ష లేకుండా. 2. ఓరల్ టెస్ట్, మౌఖిక పరీక్ష. 3. ఏ సింపుల్ రిటర్న్ ఆర్ ఓరల్ టెస్ట్, సరళమైన రాత లేదా మౌఖిక పరీక్ష. 4. బేస్డ్ ఆన్ ద సిలబస్ ఆధారంగా. ఆన్సర్ 1. నో టెస్ట్ ఇన్ ఎనీ ఫామ్, ఎలాంటి పరీక్ష లేకుండా. క్వశ్చన్ నెంబర్ 26. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేట్స్ ద లెర్నర్స్ హయ్యర్ కాగ్నిటివ్ ఎబిలిటీ. క్రింది వానిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఆప్షన్స్ 1. రిటెన్షన్, నిలుపుదల. 2. రీజనింగ్, వివేచనం. 3. ఇమిటేషన్, అనుకరణ. 4. అబ్జర్వేషన్, పరిశీలన. ఆన్సర్ 2. రీజనింగ్, వివేచనం. క్వశ్చన్ నెంబర్ 27. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రీజన్ ఫర్ లెర్నింగ్ డిజేబిలిటీ. కింది వానిలో ఒకటి అభ్యసన వైకల్యానికి కారణం. ఆప్షన్స్ 1. ప్రాసెసింగ్ IQ less than 70, ప్రజ్ఞాలబ్ధి 70 కంటే తక్కువగా ఉండుట. 2. ఇన్అప్రోప్రియేట్ టీచింగ్, బోధన సరిగా లేకుండుట. 3. కమిటింగ్ ఎర్రర్స్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్, సమస్యలను సాధించుటలో తప్పులను చేయుట. 4. డిఫెక్ట్ ఇన్ ద పర్సెప్షువల్ ప్రాసెస్, ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం. ఆన్సర్ డిఫెక్ట్ ఇన్ ద పర్సెప్షువల్ ప్రాసెస్, ప్రత్యక్షాత్మక ప్రక్రియ లోపం. క్వశ్చన్ నెంబర్ 28. ఇన్నోవేటివ్ వే ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ మోస్ట్లీ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ లెర్నింగ్. సమస్య పరిష్కారంలో నూతన పద్ధతిని ఈ అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చు. 1. SR కండిషనింగ్, SR నిబంధనం. 2. RS కండిషనింగ్, RS నిబంధనం. 3. ఇన్సైట్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యసనం. 4. సోషల్ లెర్నింగ్, సాంఘిక అభ్యసనం. ఆన్సర్ 3. ఇన్సైట్ లెర్నింగ్, అంతర్దృష్టి అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 29. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్ ఆఫ్ ఏ టీచర్ ఇండికేట్స్ దట్ హీ ఈజ్ ఎ గుడ్ లీడర్. ఉపాధ్యాయుడి ఈ చర్యలో ఒకటి అతనిని మంచి నాయకునిగా సూచిస్తుంది. ఆప్షన్స్ 1. డూయింగ్ థింగ్స్ రైట్, పనులు చక్కగా చేయుట. 2. డూయింగ్ ద రైట్ థింగ్స్, సరి అయిన పనులు చేయుట. 3. సెట్టింగ్ ద థింగ్స్ రైట్, పనులను చక్కబెట్టుట. 4. ఆస్కింగ్ టు డూ రైట్ థింగ్స్, సరైన పనులను చేయమని అడుగుట. ఆన్సర్ 2. డూయింగ్ ద రైట్ థింగ్స్, సరైన పనులు చేయుట. క్వశ్చన్ నెంబర్ 30. ఏ చైల్డ్ కంఫర్ట్స్ అనదర్ చైల్డ్ హూ ఈస్ క్రయింగ్ బై ఆఫరింగ్ హర్ టాయ్. ద బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్ హూ ట్రైడ్ టు కంఫర్ట్ ద అదర్ చైల్డ్ రిప్రజెంట్స్. ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది. ఆప్షన్స్ 1. సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసం. 2. సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, సాంఘిక మరియు ఉద్వేగ వికాసము. 3. ఎమోషనల్ డెవలప్మెంట్, ఉద్వేగ వికాసము. 4. కాగ్నిటివ్ డెవలప్మెంట్, జ్ఞానాత్మక వికాసము. ఆన్సర్ 2. సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, సాంఘిక మరియు ఉద్వేగ వికాసం.